కమిటీ ఉపాధ్యక్షుడిని, అలాగే నిజామాబాద్ డిస్టిక్ కుమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు రథోత్సవం ఉన్నది. అలాగే ఇక్కడ అన్న ప్రసాదాలు అందించబడుతున్నాయి. వచ్చిన భక్తులకు ఈ చలవ పందిర్లు, అలాగే వాటర్ది కానీ ప్రతి ఒక్క మంచి సౌలభ్యం ఇస్తున్నారు. ట్రస్ట్ వారు కానీ, ఇటు గ్రామ కమిటీ కానీ, ఇటు దేవాదాయ శాఖ కానీ అంత మంచి జరుగుతున్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాచీనమైనటువంటి ఈ లక్ష్మీనారాయణ గుడి, లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయి. ఇది పురాతనమైనటువంటి గుడి. నా పేరు బాలయ్య, గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిని, అలాగే నిజామాబాద్ డిస్టిక్ కుమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు రథోత్సవం ఉన్నది. అలాగే ఇక్కడ అన్న ప్రసాదాలు అందించబడుతున్నాయి. వచ్చిన భక్తులకు ఈ చలవ పందిర్లు, అలాగే వాటర్ది కానీ ప్రతి ఒక్క మంచి సౌలభ్యం ఇస్తున్నారు. ట్రస్ట్ వారు కానీ, ఇటు గ్రామ కమిటీ కానీ, ఇటు దేవాదాయ శాఖ కానీ అంత మంచి జరుగుతున్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాచీనమైనటువంటి ఈ లక్ష్మీనారాయణ గుడి, లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయి. ఇది పురాతనమైనటువంటి గుడి. పల్లి గ్రామంలో వెలిసినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి సుమారు 1000 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అనేక గ్రామాల నుండి ఈ మా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మొదలగు 4 జిల్లాల నుండి కూడా, 4 రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈ వైశాఖ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మా గ్రామ కమిటీ ఆధ్వర్యం లోపల ఈ దాదాపు ఒక 8 క్వింటాల బియ్యం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలము స్వామివారికి రథోత్సవము, రథహోమము, రథబలి మొదలగు కార్యక్రమాలు మరి ఇక్కడ జరుగుతున్నాయి. ఈ యొక్క రథం మీద లక్ష్మీనారాయణ స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వైశాఖ పౌర్ణమి నాడు మరి అనేకమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి రోగాలు, అనేకమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో జీవిస్తారని మరి భవిష్యత్ పురాణము, స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. అదే ప్రకారంగా మా యొక్క లక్ష్మీనారాయణ స్వామి జాతరలో అనేక మంది వచ్చి భక్తులు వివాహం కాని వాళ్లకు ఇక్కడ వివాహం జరుగుతున్నది. మరి ఎల్లుండి పోల్దండ నాగవెల్లి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంతానం కాని వాళ్ళకు కూడా ఇక్కడ అనేక రకంగా సంతానాలు జరుగుతున్నవి. మరి మొక్కిన మొక్కులన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవి లక్ష్మీనారాయణ స్వామి ఆశీర్వాదంచే. మరి విదేశీయానంకు వెళ్ళే వాళ్ళకు కూడా వీసా మొదలగునవి ఇక్కడ స్వామివారికి వచ్చి ప్రదక్షిణం చేయగానే అందరూ కూడా అనేక రకాల రాష్ట్రాలలో, అనేక దేశాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మొదలగు ప్రాంతాలలో మా చౌట్పల్లి గ్రామం నుండి వెళ్ళి అక్కడ వారి సేవలు అందిస్తున్నారు. అదంతా కూడా ఈ లక్ష్మీనారాయణ స్వామి, మా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆశీర్వాదం, కృపా కటాక్షం జరుగుతున్నది. జై లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ స్వామి గోవిందా.